ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయిన 'కాన్సిటీ' అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉందన్నమాట. ఒక నెట్‌ఫ్లిక్స్‌లో సబ్స్క్రిప్షన్ ఉంటాయట. ఈ మూవీ మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు. సో స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏందని అంటే మాత్రమే ప్రతి ఒక్కరు ఏదో ఒక లెవెల్‌లో ఏదో ఒక దగ్గర ఎవరో ఒక దగ్గర మోసం చేస్తూనే ఉంటారనమాట అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఈ టైటిల్ అయితే తీసుకొచ్చారనుకోవచ్చు. టైటిల్‌కి తగ్గట్టే జనాలు, మనుషులు ఉండేటట్టున్నారైతే కనిపిస్తది. యాహ్! ఇక్కడ ప్రతి ఒక్క దేవాల బాగుంది. ఈటీవీ గణేష్ గారి క్యారెక్టర్ అయితే కొంచెం కామెడీ సీరియస్‌నెస్ అనుకోలేం కదా! అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ బాగుంది. యోగి బాబా గారిని ఫస్ట్ టైమ్ కామెడికల్‌గా కాకుండా కొంచెం సీరియస్ ఉన్నట్లుగా అనిపించిందన్నమాట. ఇక్కడ అయ్యో పాపం అనేసి సోషల్ మీడియాలో పైసలు పంపించేటోళ్ళు గానీ, మేము జాగాలకి రెంట్స్ ఇస్తామనేసి అదొక మోసం గానీ, లేకపోతే కరెంట్ ఆఫీస్‌లో అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ ఎట్లా మోసం చేస్తారనేది మ్యాగ్నెట్‌తో పాటు అది ఈజీగా, సింపుల్‌గా, సటిల్ వేలో చూపించిర్రు. నా ఒపీనియన్‌లో నిజంగా చెప్పుకోవాలంటే బ్లడ్ అండ్ కొన్ని అక్కడక్కడ సట్టల్‌గా ఉంది. ఒక 2 సీన్స్ ఉన్నాయి. ఆ 2 సీన్స్ పక్కకు పెడితే ఇట్లా ఓవరాల్‌గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రము జనాలను ఎట్లా మోసం చేస్తారు. అండ్ ఇంకోటేందంటే ఎలా మోసం ఏదైతుందో కొన్ని రోజుల దాకానే ఉంటది. మనిషి యొక్క అతి ఆశ లిమిటెడ్‌గానే ఉంటది. చానా రోజుల దాకా ఉండదనే దాని మీద చానా బాగా సినిమానైతే పోర్ట్రే చేసిర్రనమాట. మూవీ చూడొచ్చా అంటే యాహ్! ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉంది. మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఓకే. యాక్సెప్టబుల్ డ్యూరేషనే. ఇంపార్టెంట్ రోల్స్‌లోనే క్యారెక్టర్ అవుతున్నారు. విలన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ విలన్ రోల్ అయితే వస్తదనమాట. సో, సర్ప్రైజింగ్‌గా ఉంటది. అది ఏందిరా ఈడ విలన్ అన్నట్టు అనిపిస్తది. ఆ యాక్టర్ మీకు అందరికి తెలిసిందే, చాలా మటుకు సీరియస్‌గా విలన్ రోల్ చేసిండు. కానీ దీన్ని ఇంకో డిఫరెంట్‌గానే ఇరికిస్తారనమాట. సో, అదొక్కటి బాగా అనిపించింది. నాకు ఇక్కడ ఎట్లా అంటే మోసం ఎలా జేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలా మోసం జేసి, మళ్ళా ఈ ముగ్గురు ఎలా కలుస్తారు, వీళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయితదనే దాని మీద ప్రాపర్‌గా చూపించిర్రనమాట అవి. నాకు అదొకటైతే బాగా అనిపించింది. కానీ ఏందంటే, ఇలాంటివి మూవీస్ ఎట్లుంటాయంటే అవి ఎండింగ్ అర్థమైపోయిందా, ప్లాట్ ట్విస్ట్ అర్థమైపోయిందంటే మాత్రమే లైక్ కొన్ని సీన్స్, సిట్యుయేషన్స్ అర్థమైపోయినాయంటే, ఇగ గింతే కదరా అన్నట్టు అనిపిస్తది. ప్లస్ ఇంకోటేందంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ రిలీజ్ అయింది కాబట్టి, ఆ ప్లాట్ ట్విస్ట్ కోసమే చాలామంది స్కిప్ కొట్టేసారు. మెయిన్ స్టోరీ అంతా గూడా డైరెక్ట్ ఆ ప్లాట్ ట్విస్ట్ కోసం చూస్తారు. తర్వాత మూవీ క్లోజ్ చేస్తారనమాట. అంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ గురించి చెప్తున్నాను. థియేటర్ అయితే మొత్తం చూస్తారు. అండ్ ఇక్కడ మూవీ పరంగా చూసుకున్నా సరే గూడా నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. అంటే ఎడిటింగ్ కట్స్ గానీ, అక్కడక్కడ కొన్ని ఏఐకి సంబంధించిన ఫుటేజెస్ యూజ్ చేయండి. ఏఐకి సంబంధించిన ఇమేజెస్ ఫుటేజ్ యూజ్ చేసిర్రు. అండ్ ఆల్సో కొన్ని సీన్స్‌లా లాంగ్ షాట్స్ యూజ్ చేసిర్రు. కట్స్ అయితే బాగానే అనిపించినాయి. అండ్ బడ్జెట్ ఏదైతే లిమిటెడ్ బడ్జెట్స్ ఉన్నా సరే గూడా ప్రాపర్‌గా అంటే ఇది ఎక్స్‌ట్రా, ఇది తక్కువ అన్నట్టు కాకుండా కొన్ని రిపీటెడ్ షాట్స్ ఉన్నా సరే గూడా యూజ్‌ఫుల్ అయ్యేటట్టే ఆ రిపీటెడ్ షాట్స్‌ని యూజ్ చేసిర్రనమాట. నాకిది బాగా అనిపించింది. జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే మూవీ కొన్ని సీన్స్ అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మీకు బోర్ కొట్టొచ్చు. జెన్యూన్‌గా చెప్తున్నా. కానీ ప్లాట్ ట్విస్ట్ ఇన్వాల్వ్ అయిపోయినంక ఆళ్ళు ఎలా ఇది చేస్తారు, ఎలా సర్వైవ్ అయితే, ఎలా ఎస్కేప్ అయితారనే దాని మీద చాలా బాగా చూపించారన్నమాట. ప్రతి అడుగున ఏదో రకంగా మనిషి ఏదో ఒకరినొకరిని మోసం చేస్తూనే ఉంటాడు. కానీ ఏందంటే ఆ మోసాన్ని అర్థం చేసుకొని తప్పించుకోవడమే ఆహ్, గొప్పోని లక్షణం అన్నట్టు చూపిస్తారు. కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక స్టేజ్‌లో మోసపోతాడనేదే ఎండింగ్ ట్విస్ట్. ఎండింగ్‌లో కూడా మళ్ళీ ఇంకొక ట్విస్ట్‌తో పాటు తీసుకొచ్చారన్నమాట. ఓవరాల్‌గా మూవీ చూసుకుంటే మాత్రం డీసెంట్‌గా ఉంది. మాక్సిమం అందరూ ఫ్యామిలీతో పాటు చూడొచ్చు పోయి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. అదేందన్నా అంత మంచిగా చెప్పి తక్కువ రేటింగ్ ఎందుకిచ్చినావు? సో, తక్కువ రేటింగ్ ఎందుకిచ్చినా అంటే మాత్రమే ఫస్ట్ ఏందంటే ఇంతకుముందు స్టార్టింగ్‌లోనే చెప్పినా గదా! ఇది ఒక డైలాగ్ ఉంటది. మనీ హైస్ట్ కాదు, ఇది స్కామ్ చేస్తున్నాం అని ఉంటది. సో, ఆ డైలాగ్ కొడితే అర్జున్ దాస్ గారి డైలాగ్ ఉంటదన్నమాట. సో, అంటే ఇది స్కామ్, మనీ హైస్ట్ ఏందంటే కోర్ పాయింట్ ఏదైతే ఉందో అర్థమైపోయిందంటే డైరెక్ట్ అటే వెళ్ళిపోతాం. మిగతా ఈ అంటే దాంట్లో ఇన్వాల్వ్ గాని ఇంకే మూవీ స్టోరీని అర్థం చేసుకోవడానికి లాస్ట్ దాకా చూడరు. ఇలాంటి మూవీస్‌లో అదొక ప్రాబ్లమ్ ఉంటదన్నమాట. స్టోరీ ఏదైతే నరేషన్ ఏదైతే బిల్డ్ అయితదో దాన్ని మొత్తం చూడరు. డైరెక్ట్ జంప్ అయిపోతాము. అంటే ఆన్‌లైన్‌లో వచ్చినంకనే. సో, అదొక పెద్ద మైనస్ అనుకోవచ్చు మూవీకి. అండ్ ప్రిడిక్టబిలిటీ జర తక్కువుంటది. ఎండింగ్ ట్విస్ట్ బాగా చేసిర్రనమాట. ఎక్స్‌పెక్టెడే. కానీ జర డిఫరెంట్‌గా ఎండింగ్ అయితే ఇచ్చిర్రు. అదొకటి యాక్సెప్ట్ చేసుకోవచ్చు. మిగతాది చూసుకుంటే మాత్రమే నరేషన్ చూపించే విధానం కొంచెం తగ్గిందనుకోవచ్చు. అర్జున్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇంకొంచెం టోన్ డౌన్ వాయిస్ లాగా ఇంకొంచెం బోల్డ్ లాగా అనిపించింది. అంత హెవీగా అనిపించిందనమాట. కొంచెం తగ్గించాల్సింది. సెటిల్ చేసింటే అయిపోతుండే. అంటే విలన్ కొంచెం దగ్గరగా ఇంకొంచెం పెంచింటే విలన్ క్యారెక్టర్ లోలాగా వచ్చిందనిపించింది.
అవి పక్కకు పెట్టేస్తే యాక్టర్స్ పరంగా చూసుకున్నా సరే మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించారన్నమాట. ఎవరు కూడా తక్కువ ఉందనేది ఏం లేదు. బాగా అనిపించింది. అండ్ యోగి బాబా గారిది ఒక సీన్ ఉంటది తింటుంటే వాళ్ళ ఫ్రెండు కొరియన్ యాక్టర్ ఒక మూవీ చూపిస్తాడు. ఆ ఎక్స్‌ప్రెషన్ చూడాలి భయ్. నార్మల్ కామెడీ చూస్తాం గానీ, ఈ సిట్యుయేషన్ సినారియో నేను చూడలే. సర్ప్రైజింగ్‌గా అనిపించింది. డిఫరెంట్‌గా చూపించి యోగి బాబా క్యారెక్టర్ కూడా. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం మూవీ వాచబుల్ అనమాట. వాచ్ చేస్తారు ఫ్యామిలీతో పాటు కూడా. అండ్ ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ బై. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.